నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉత్తరాదిపై వరుణుడి ప్రతాపం. హిమాచల్ ప్రదేశ్ వరదల్లో 75 మంది మృతి. పోటెత్తుతున్న గోదావరి. ఉధృతంగానే కృష్ణ. శ్రీశైలంలో 878 అడుగులకు చేరిన నీటి మట్టం. ఐదేళ్లకైనా శ్రీశైలంలో కొత్త గేట్లు ఏర్పాటు చేయాల్సిందే, లేకుంటే తుంగభద్ర పరిస్థితే అన్న కన్నయ్య నాయుడు. సింగయ్య మృతి కేసు నీరుగార్చేందుకు యత్నం. ₹1 కోటి చేతులు మారాయన్న ధూళిపాళ్ల. జగన్ పల్నాడు పర్యటనలో ఉల్లంఘనలపై దర్యాప్తు. సత్తెనపల్లి పిఎస్లో విచారణకు హాజరైన వైసీపీ నేతలు. దేశ ప్రయోజనాల మేరకే అమెరికాతో వాణిజ్య బంధం. ఒత్తిడికి తలొగ్గి భారత్ నిర్ణయం తీసుకోదన్న సిఐఐ. హిమాచల్ ప్రదేశ్లో ప్రకృతి విలయ తాండవం చేస్తుంది. పలు జిల్లాల్లో వర్ష బీభత్సం కొనసాగుతుంది. ఆకస్మిక వరదలు, కుంభవృష్టి కారణంగా ఇప్పటి వరకు 75 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు ₹556 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని, చాలా చోట్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని అధికారులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. మండి జిల్లాలో భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య మరింత పెరిగింది. 115 మంది వరకు గాయపడ్డారు. హిమాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా ప్రధాన రహదారులపై కొండ చర్యలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, కుంభవృష్టితో పరిస్థితి దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో చాలా చోట్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. 240 రహదారులపై రాకపోకలు కష్టంగా మారినట్లు అధికారులు వెల్లడించారు. వీటిల్లో ఒక్క మండి జిల్లాలోనే 176 మార్గాలున్నాయి. కంగ్రా, సిర్మూర్, మండి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ప్రమాదముందని వాతావరణ శాఖ పేర్కొంది. నిన్న ఒక్క రోజులోనే 115 నుంచి 204 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. చంబా, కంగ్రా, మండి, సిమ్లా, సిర్మూర్ జిల్లాలలో ఆకస్మిక వరదలు రావొచ్చని హెచ్చరించింది. ఉనా, బిలాస్పూర్, హమీర్పూర్, సిమ్లా, కుల్లు జిల్లాలలోనూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. చాలా చోట్ల కొండచర్యలు విరిగిపడే ప్రమాదముందన్న అధికారులు బలహీనమైన నిర్మాణాల్లో ప్రజలను ఉండొద్దని హెచ్చరించారు. హిమాచల్ ప్రదేశ్లో ఆకస్మిక వరదల కారణంగా ఇప్పటి వరకు 566 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నష్టం మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జిల్లా అధికార యంత్రాంగాలు, సాయుధ దళాలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయి. గల్లంతైన వారి కోసం రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వరద బాధితులకు సహాయ సామాగ్రిని అందిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా రెస్క్యూ బృందాలకు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో వరద బాధితుల కోసం సహాయ సామాగ్రితో మండి జిల్లాకు బయలుదేరిన ట్రక్కులను గవర్నర్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. మండి జిల్లాలోని తల్వారా గ్రామంలో ఆకస్మిక వరదల్లో కుటుంబం మొత్తం గల్లంతు కాగా 10 నెలల చిన్నారి నితికా మాత్రమే ప్రాణాలతో బయటపడింది. ఇంట్లోకి వస్తున్న నీటిని మళ్లించేందుకు నితికా తండ్రి ఇంటి బయటకు వెళ్లి కొట్టుకుపోయారు. ఆయన్ని వెతుకుతూ నితికా తల్లి, నాన్నమ్మ బయటకు వెళ్లారు. ఇప్పటికీ వారి ఆచూకీ తెలియలేదు. చిన్నారి ఏడుపు విన్న పొరుగింటి వ్యక్తి శిశువును బంధువులకు అప్పగించారు. హిమాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా బియాస్ సహా పలు నదులు ఉప్పొంగి ప్రవహించడంతో వరదలు పోటెత్తాయి. బిలాస్పూర్, హమీర్పూర్, కిన్నౌర్, కుల్లు, సిర్మౌర్, సిమ్లా, సోలాన్, మండి జిల్లాలో ప్రకృతి విలయతాండవం సృష్టించింది. హిమాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా వందల సంఖ్యలో ఇళ్లు కూలిపోగా 14 వంతెనలు ధ్వంసమయ్యాయి. అనేక చోట్ల జనజీవనం స్తంభించిపోయింది. ఎడతెగని వర్షాలతో ప్రధానంగా మండి జిల్లా చిగురుటాకులా వణికిపోయింది. ఒక్క మండి జిల్లాలోనే 31 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది.
మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి పోటెత్తుతోంది. నాసిక్లో పంచవతి ప్రాంతంలో గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. పంచవతిలో చిన్న ఆలయాలు, వంతెనలు, తీర ప్రాంతంలో అనేక నిర్మాణాలను వరద ముంచెత్తింది. గంగాపూర్ డ్యాం పరిసర ప్రాంతాల్లోనూ గోదావరిలో నీటి మట్టం బాగా పెరుగుతోంది. ఈ పరిస్థితిలో గంగాపూర్ డ్యాం నుంచి భారీగా నీటిని కిందకు వదులుతున్నారు. వరద ఉధృతి పెరుగుతున్న వేళ అధికార యంత్రాంగం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలకు నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ హెచ్చరికలు జారీ చేసింది. సహాయ చర్యలు చేపట్టినట్లు తెలిపింది. గోదావరి పోటెత్తడంతో పంచవతిలో దుకాణదారులు తమ వస్తువులు, సామాగ్రిని రక్షించుకునేందుకు తంటాలు పడుతున్నారు. భద్రాచలానికి దిగువన ఉన్న శబరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతం సీలేరు నుంచి భారీగా వరద వచ్చి చేరటంతో ఉప్పొంగుతోంది. చింతూరు మండలం మోతుగూడెం వద్ద పొల్లూరు జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 19 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. గోదావరి నీటి మట్టం పెరిగే అవకాశం ఉన్నందున విఆర్పురం, చింతూరు, కోనవరం మండలాల ప్రజలు లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు సామాగ్రిని తరలిస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జూరాల, సుంకేశ్వర ప్రాజెక్టుల నుంచి 1,30,780 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయంలోకి చేరుతోంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 67,399 క్యూసెక్కులు ఉంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 31,084 క్యూసెక్కులు విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 878.40 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 179.89 టీఎంసీలకు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టును జలవనరుల నిపుణుడు కన్నయ్య నాయుడు పరిశీలించారు. ఆనకట్ట రేడియల్ క్రస్ట్ గేట్ల పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన 10వ నంబర్ గేట్ ద్వారా వచ్చే లీకేజ్ వల్ల ఇబ్బంది ఏమీ లేదన్నారు. గేట్ నుంచి నీటి లీకేజ్ 10% కంటే తక్కువగా ఉందన్నారు. రేడియల్ క్రస్ట్ గేట్లకు క్రమం తప్పకుండా పెయింటింగ్ వేయాలన్నారు. మరో 5 ఏళ్లకైనా రేడియల్ క్రస్ట్ గేట్లు కొత్తవి ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్త గేట్లు ఏర్పాటు చేయకపోతే తుంగభద్ర పరిస్థితే ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు. శ్రీశైలం గేట్ల నిర్వహణకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని కన్నయ్య నాయుడు సూచించారు. శ్రీశైలం ఆనకట్ట నుంచి 60 మీటర్ల దూరంలో ప్లంజుపూల్ ఉందన్న ఆయన దానివల్ల ప్రమాదం ఏమీ లేదని చెప్పారు. జగన్ గత కొన్ని రోజులుగా విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుతున్నారని మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. మామిడి రైతుల గురించి ఏం తెలుసని జగన్ చిత్తూరు జిల్లాకు వస్తున్నారని ప్రశ్నించారు. తిరుపతి ఎంఆర్పల్లె కూడలిలో నిర్వహించిన శ్యామప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు గత కొన్ని రోజులుగా విన్నారో గమనించారో లేదు, నిజంగా వారు రైతుల తరపున ప్రజల తరపున పోరాడేలా ఉంటే తప్పులేదు. గతం నుంచి వారు పాఠాలు నేర్చుకున్నారు అనుకోవచ్చు, కానీ వారు పాఠాలు నేర్చుకున్నట్టుగా కనిపించడం లేదు. ద్వేషాలు రెచ్చగొట్టడం, వైషమ్యాలను రెచ్చగొట్టడం, తద్వారా రాజకీయ లబ్ధి పొందడం. మీరు పరామర్శకు వెళ్లాలా, రైతుల తరపున పోరాడాలా అంటే మంచిది వెళ్ళదు, కానీ వేల మందిని చాలా నిస్సిగ్గుగా 10,000 మందికి మాకు అనుమతి ఇవ్వాలా, రైతులను పరామర్శించడానికి 10,000 మంది నాకు అవసరం ఏదో నాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలనుకుంటున్నారు? అక్కడికి వెళ్లి రైతుల మాట వింటారా? లేదు. రైతుల పంటను నాశనం చేస్తారు, రైతుల మీద దాడి చేస్తారు, రైతుల మీద రాళ్ళేస్తారు. మీ కార్లతో మీ కార్యకర్తలను తొక్కేసి మా కార్యకర్తలు మేము మా కార్యకర్తలుగా చంపాం మీకేం నొప్పి అని మళ్ళీ వితండవాదం చేస్తారు. పరామర్శకు వెళ్ళి రైతుల మీదకి వెళ్తున్నారు, రైతుల మీదకి వెళ్ళి రప్ప అని అడుగుతాం ఆ భాష. రైతుల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు తెలుసుకోండి. ముందు మీకు ఆయనకు తోతాపురి మామిడి పండు ఏందో తెలుసా? గతంలో తోతాపురి మామిడి పండుకు ఎంత రేటు పలికేదో తెలుసా? వారి కంపెనీల తరపున ఏనాడైనా కూర్చోపెట్టి సమీక్ష చేసి కంపెనీలను ఈ రేటు కొనాలని చెప్పడం జరిగిందా? ఏనాడైనా మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో చేశారా? ధరల స్థిరీకరణ కోసం 3,000 కోట్లు ఇస్తానని చెప్పి, రైతులకు అండగా నిలబడతానని చెప్పి ఒక్క పైసా అయినా విధించాడా? లేదా కేవలం రైతుల మీద దాడులు చేయడానికి, రైతుల మీద హత్యా ప్రయత్నాలు చేయడానికి ఆయన వెళ్తానంటే మాత్రం చట్టం ఒప్పుకోదు, రాష్ట్రం చూస్తా ఊరుకోదు. ఇటువంటి ఒక వికృత మానసిక తత్వం ఉన్న వాళ్ళని ప్రోత్సహించే ప్రసక్తే లేదు. పొన్నూరు దాడి ఘటనపై వైసీపీ కావాలనే రాజకీయం చేస్తుందని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకు, అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. దాడి తర్వాత పోలీసులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తే వైసీపీ వాళ్లు కావాలని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారన్నారు. మా మండల పార్టీ అధ్యక్షులు బండ్లమూడి బాబురావు గారు ఉదయం 10 గంటలకి తన ట్రాక్టర్ని అక్కడ తీసుకెళ్లి బాగు చేయడానికి పెట్టి
కావాల్సిన సామాను కోసం ఆయన గుంటూరు వెళ్తే ఆయన కుమారుడు బండ్లమూడి అశోక్ 11:30 ప్రాంతంలో ఆ మెకానిక్ షాప్ కి వెళ్తే ఆ టీ స్టాల్ వైకాపా పార్టీ సానుభూతి పరుడిది. వాళ్లతో పాటు ఇంకొక వ్యక్తిని మాత్రమే పేర్కొన్నారు, నరేంద్ర అనే వ్యక్తిని ఆ సంఘటనలో ఉన్నట్టు. ఆ సంఘటన జరిగినప్పుడు వీళ్ళిద్దరితో పాటు ఇంకా 3 వైకాపా సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. గొల్లా చౌదరి, గొల్లా రవితేజ, గోళమూడి కోటేశ్వరరావు. అంటే మొత్తం 5 ఉన్నారు అక్కడ. 5 3:30 ప్రాంతంలో ఆ టీ స్టాల్ దగ్గరికి ఎందుకు వచ్చారు? దేనికోసం వచ్చారు? దాడి చేయడానికి వచ్చారా? బొనిగల నాగమల్లేశ్వరరావు మీద దాడి జరిగిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లకుండా వైకాపా నాయకురాలు, కోస్తే నాది వైకాపా రక్తం అని చెప్పే నాయకురాలకు సంబంధించిన ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లారు? బొనిగల నాగమల్లేశ్వరరావుకి అక్కడ సరైన వైద్యం అందించలేదనేది నాకున్న ప్రాథమికమైన సమాచారం. అంబటి మురళి దగ్గర నుంచి, అంబటి రాంబాబు దగ్గర నుంచి, పేర్ని నాని దగ్గర నుంచి, పొన్నవోలు సుధాకర్ రెడ్డి దగ్గర నుంచి అందరూ వాళ్ళ ఆరోపణలు చూస్తే ఒకే రకమైన ఆరోపణలు, వాళ్ళ స్టేట్మెంట్లు చూస్తే ఒకటే కనపడుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఇరికించాలనే కుట్ర, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే కుట్ర, ఈ రెండూ స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఒక కుట్ర జరుగుతుంది. అతనికి ప్రాణాపాయ పరంగా క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి వాళ్లే ప్రాణం పోయేటట్టు చేసి మా మీద దాన్ని హత్య నేరం మోపే కుట్ర జరుగుతుందనేది మాకున్న సమాచారం. జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడితే అనధికారమైన సమాచారం ప్రకారం ₹1 కోటి చేతులు మారినాయి అని చెప్తున్నారు. ఏది జగన్మోహన్ రెడ్డి కారు కాదు, పలానా కారు అక్కడ ఉందని చెప్పడం, దాన్ని తీసుకురావడం, తర్వాత అసలు వీడియోలు బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కారు అని నిర్ధారించడం. జగన్ రెంటపాళ్ల పర్యటనలో ఆంక్షల ఉల్లంఘనపై నమోదైన కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. జగన్ పర్యటన వేళ పోలీసుల ఆంక్షలు, నిబంధనలు ఉల్లంఘించిన అంశంపై పోలీసులు వీరిని ప్రశ్నించారు. గత నెల 18న జగన్ రాక సందర్భంగా సత్తెనపల్లిలో నిబంధనలు లెక్క చేయకుండా వైసీపీ నేతలు, కార్యకర్తలు బైక్ ర్యాలీ, బల ప్రదర్శన చేశారు. వైసీపీ శ్రేణుల హడావిడి వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే వైసీపీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులైన 113 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. గజల సుధీర్ భార్గవరెడ్డికి ముందస్తు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో విచారణ చేశారు. ఇవాళ మరోసారి ఇతర నేతలతో పాటు భార్గవరెడ్డి విచారణకు హాజరయ్యారు. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి పరిశ్రమ ప్రమాదంలో మృతుల సంఖ్య 42కు చేరింది. 7వ రోజు సహాయ చర్యలు కొనసాగుతుండగా ఇంకా 8 మంది కార్మికుల ఆచూకీ తెలియాల్సి ఉంది. ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది సంయుక్తంగా శిథిలాలను తొలగిస్తోంది. ఇప్పటికే 70% శిథిలాలు తొలగించగా మరో 30% మాత్రమే ఘటనా స్థలిలో తీసివేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఒక మృతదేహానికి సంబంధించిన శరీర భాగాలు దొరికాయని, వాటిని ఆచూకీ కోసం DNA పరీక్షకు పంపించినట్లు వెల్లడించారు. పేలుడు సమయంలో పరిశ్రమలో 143 మంది ఉండగా 61 మంది సురక్షితంగా బయటకు వెళ్లారు. ఇప్పటి వరకు 42 మంది కార్మికులు మృతి చెందితే 32 మందికి గాయాలయ్యాయన్నారు. వారిలో 14 మంది కార్మికులు కోలుకొని ఇంటికి వెళ్లారు. ఆసుపత్రుల్లో 18 మంది కార్మికులు చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణ జగిత్యాల జిల్లా కోరుట్లలో 5 ఏళ్ల బాలిక హత్య మిస్టరీ వేడలేదు. బాలిక హితిక్ష గొంతుపై విచక్షణ రహితంగా పొడిచి దారుణంగా హత్య చేయడంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దారుణానికి పాల్పడింది ఎవరు, అసలు కారణాలేంటనే కోణంలో ఆధారాలు సేకరిస్తున్నారు. మరోవైపు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కూతురి మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తెలంగాణ జగిత్యాల జిల్లా కోరుట్లలో 5 ఏళ్ల బాలిక హత్య తీవ్ర విషాదాన్ని నింపింది. బాలిక హితిక్ష గొంతుపై విచక్షణ రహితంగా పొడిచి చంపినట్లు పోలీసులు గుర్తించారు. ఆదర్శ్ నగర్ కాలనీకి చెందిన ఆకుల రాము, నవీన దంపతులకు 2 సంతానం. రాము ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లగా నవీన పిల్లలతో పాటు ఇక్కడే ఉంటున్నారు. వీరి కూతురు హితిక్ష శనివారం సాయంత్రం పాఠశాల నుంచి తిరిగొచ్చాక ఇంటి బయట ఆడుకుంటోంది. రాత్రి 8 గంటలు దాటినా ఇంట్లోకి రాకపోవడంతో తల్లితో పాటు బంధువులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఆచూకీ తెలియకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి చుట్టుపక్కల ఇళ్లలో వెతికారు. పొరుగునే నివసించే విజయ్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలోని స్నానాల గదిలో బాలిక విగత జీవిగా కనిపించింది. బాలిక గొంతు కోసి రక్తపు మడుగులో పడి ఉంది. స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇంటి బయట ఆడుకుంటూ కనిపించిన చిన్నారి అంతలోనే దారుణ హత్యకు గురికావడంతో కుటుంబ సభ్యులు గుండె లవిసేలా రోదిస్తున్నారు.
ఇట్లా జరిగింది. 2 గంటల నుంచి ఎక్కుతున్నాము, ఏడ దొరకలేదు. అవేంటి పెద్ద పుట్టుతో మధ్య భయానికి వాళ్ళ బాత్రూమ్ నుంచి వచ్చింది. అది ఎవరు చేసి అన్నది ఇప్పుడు మనకు ఎట్లా తెలుసు తెలియదు. గొంతు కోసి రక్తం మరుగులో పడబెట్టి పసి పిల్ల 5 ఏళ్ళ పిల్లకు ఎట్లా చేసి వాళ్ళకి ఎట్లా చేయబుద్ధి అయింది. కోడి పిల్లకు కోసినట్టు కోసినారు. మృతదేహాన్ని గుర్తించి విజయ్కు ఫోన్ చేయగా నరసంపేటలో ఉన్నట్లు సమాధానం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. స్థానికంగా వినాయక విగ్రహాల తయారీ దుకాణంలో కూలీగా పనిచేసే విజయ్ మద్యానికి బానిసయ్యాడని, ఎప్పుడు ఇంటికి వస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలియదని స్థానికులు చెబుతున్నారు. అతడికి పెళ్లైన భార్య కుమార్తె వదిలి వెళ్లడంతో ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడని చెప్పారు. చిన్నారిని ఎవరు హత్య చేశారనే విషయాన్ని నిర్ధారించేందుకు నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ను పరిశీలించగా పాపను సమీప బంధువు హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజ్ లో ఓ సంచిలో హత్యకు ఉపయోగించిన కత్తి, కట్టర్ను తీసుకుని బయటకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. నెల్లూరులో రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. బారా షాహిద్ దర్గా వద్దకు భక్తులు భారీగా చేరుకుంటున్నారు. వరాల రొట్టెను అందుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలి వస్తున్నారు. స్వర్ణాల చెరువులో పుణ్యస్నానాలు చేసి కోర్కెల రొట్టెలు పంచుకుంటున్నారు. భక్తుల రాకతో స్వర్ణాల చెరువు ఘాట్ దర్గా ఆవరణలో సందడి వాతావరణం నెలకొంది. నెల్లూరు నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. కోర్కెల రొట్టెల కోసం కదిలి వచ్చిన భక్తులతో దర్గా ప్రాంగణం కళకళలాడుతోంది. సోమవారం గంధ మహోత్సవం, 8న రొట్టెల పండుగ, 9న తహలీల్ ఫాతేహా, 10న ముగింపు వేడుకలతో రొట్టెల పండుగ ముగియనుంది. 5 రోజులు జరిగే ఈ రొట్టెల పండుగకు 15 లక్షల మంది వస్తారన్న అంచనాతో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. 5,000 మంది సిబ్బందితో పారిశుద్ధ్య పనులు, 1,600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసింది. స్వర్ణాల చెరువు వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా రక్షణ చర్యలు చేపట్టారు. కోర్కెలు నెరవేరాలని భక్తులు స్వర్ణాల చెరువులో స్నానమాచరించి రొట్టెలు మార్చుకున్నారు. బారా షహీదులకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. రొట్టెలు మార్చుకోవడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరాయని భక్తులు విశ్వాసం వ్యక్తం చేశారు. రొట్టెల పండుగకు దర్గా నిర్వాహకులు, జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్లపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. Like I have come with my family for Nallur and Kasmur Dargah. Here the facilities are good and whatever the wishes we had, that all got fulfilled. And also we have distributed the rotis for our wishes as well as whatever the wishes we got fulfilled. For that also we have been distributed the rotis. And thanks to Nellore Municipal Corporation. చాలా బాగుంది. ఫస్ట్ టైం చాలా థ్రిల్లింగ్గా బాగుంది. చాలా ఏర్పాట్లు కూడా బాగున్నాయి. అన్నీ ఎక్కడెక్కడ బోర్డులు అన్నీ పెట్టారు, డైరెక్షన్స్ అన్నీ ఇచ్చారు. చాలా చక్కగా చాలా బాగుంది. మేము 2 years నుంచి వస్తున్నాము. మా పాపకి విదేశీ రొట్టె తీసుకున్నాం. విదేశాలకు వెళ్ళింది పాప. బాగుంది. ఇక్కడ సౌకర్యాలు కూడా అన్నీ బాగున్నాయి. ఇప్పుడు సంపాదన రొట్టె, ఆరోగ్య రొట్టె తీసుకున్నాం. 15 yearsగా వస్తున్నాము. ఆరోగ్యం రొట్టె తీసుకుంటాము, ఆరోగ్యం రొట్టె తినేసి వెళ్తాము, ఆరోగ్యంగా ఉన్నాము. ఇల్లు రొట్టె తీసుకున్నాము, ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు మా పాపకు, మా కోడలికి ఉద్యోగం రొట్టె కోసం వచ్చాము. ఇప్పుడు ఉద్యోగం రొట్టె తీసుకున్నాం. మాకు బాగుంది, నమ్మకం ఉంది. ప్రతి ఇయర్ వస్తాం. తీరు కూడా వచ్చాం. మేము అని కోరుకున్నాం మొక్కులని తీరినాయి. మేము ఇల్లు అని అనుకున్నాం. ఇల్లు మాకు మొక్కులు తీరినాయి. ఈ సంవత్సరం కూడా మళ్ళీ అవి ఇవ్వడానికి ప్లస్ మళ్ళీ వేరే వైద్యం కూడా తీసుకోవడానికి వచ్చాం. ఓవరాల్గా బాగా ఇక్కడ జరిగిద్దని చెప్పి ఒక నమ్మకం అయితే ఉంది. చదువు రొట్టె తీసుకున్నాము, నెరవేరింది. ఇంకా ఆరోగ్యం తీసుకుంటాం. మేము 4 సంవత్సరాల నుంచి వస్తున్నాము. ముందు రోజు మా అబ్బాయి పెళ్లి కోసం వచ్చాము, అది జరిగింది. మళ్ళీ చిన్న అబ్బాయి పెళ్లి కోసం వచ్చాము. ఉద్యోగం కూడా ప్రమోషన్ వచ్చింది. అన్నీ జరుగుతున్నాయని నమ్మకంతో వస్తున్నాము. ఏర్పాట్లు మేము వచ్చినప్పుడు మీద ఇప్పుడు బాగున్నాయండి. ఇబ్బంది ఏమీ లేదు, బాగున్నాయండి. విజయవాడ ఇంద్రకీలాద్రి కిక్కిరిసింది. తొలి ఏకాదశి ఆషాఢ మాసం ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తజనులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైకుంఠ ఏకాదశి వేళ ఆషాఢ సారెను సమర్పిస్తే మరింత శుభం కలుగుతుందనే ఉద్దేశంతో వందల సంఖ్యలో భక్త బృందాలు ఆలయానికి తరలివచ్చాయి. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. లిఫ్ట్ మార్గంతో పాటు ఘాట్ రోడ్డు మార్గం భక్తులతో కిక్కిరిసిపోయింది.
అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయంలో ఒత్తిడికి లోనై భారత్ ఏ నిర్ణయం తీసుకోబోదని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఏ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ మెమానీ పేర్కొన్నారు. దేశ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. అమెరికాతో ఒప్పందం జరగాలని దేశ పారిశ్రామిక వర్గాలు కోరుకుంటున్నాయని ఆయన చెప్పారు. కానీ ఒప్పందం భారత ప్రయోజనాలకు అనుగుణంగా జరగటం ముఖ్యమన్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం తాత్కాలిక వాణిజ్య ఒప్పందం జరగొచ్చని తెలిపారు. వస్త్ర పరిశ్రమ, కార్మిక ఆధారిత రంగాలకు ఈ ఒప్పందంతో మేలు జరగనుందన్నారు. ఇంజనీరింగ్ సరుకులు, ఆటో విడిభాగాల రంగం, రసాయన పరిశ్రమ రంగాన్ని వాణిజ్య ఒప్పందంలో భాగంగా చేస్తే అవి లాభపడే అవకాశం ఉందని రాజీవ్ వివరించారు. Anything that the government does, they will only do it. They have a very clear understanding of what the issues are, and they'll only do it if it's a fair deal. Between having a deal done, a fair deal done, and no deal, a fair deal is definitely something that industry would prefer, because otherwise you are imposed with a tariff of 26%, which if you compare with some of the other countries that India competes with in exporting into the US, the tariff rates are lower. There definitely some of the Indian exporters will have greater competition from those markets because they will have a tariff advantage. So I would say if it's a fair deal, on balance, Indian industry is very keen that the deal gets done because of the tariff issues, but only if it is in the broader interest of India.